అసలు కొండా సురేఖ ఏం మాట్లాడిందో మీకు తెలుసా? కొండా సురేఖ ఎలాంటి భాషను ఉపయోగించిందో తెలుసా? కొండా సురేఖ ఎలాంటి అక్షరాలతో మాట్లాడిందో మీ అందరికీ తెలుసా? ఒక్కసారి కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలను మరొకసారి మీకు వినబెడతా. ఎందుకంటే మరి అన్న కొండా సురేఖకు సంబంధించి ఏందన్నా మాట్లాడిన భాషను మళ్ళీ మళ్ళీ వినిపించడానికి మేము వినడానికి ఏం కరెక్ట్గా లేము అని అనొచ్చు. కానీ ఇది చాలా అవసరం అన్న. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్కరిద్దరు కాదు, చాలామంది నేతలు స్పందించిళ్ళు, ఇంకా స్పందిస్తూనే ఉంది. స్పందన రావాల్సిన అవసరం సినీ ఇండస్ట్రీలో ఉంది, రాజకీయాలలో ఉంది, మీడియా రంగంలో ఉంది. అన్ని రంగాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక సినీ సెలబ్రిటీగా ఉన్న సమంతకు మద్దతుగా రావాల్సిన అవసరం ఉంది. ఇటు దాంతోపాటు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కినేని ఫ్యామిలీకి కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు, నీచమైన ధోరణితో రాజకీయాలకు సంబంధించి చేయడం చాలా విడ్డూరం, బాధాకరం అనే విషయాన్ని కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అసలు కొండా సురేఖ గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, దీని వెనక ఎవరున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి మీకు మళ్ళొక్కసారి కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇంత దారుణంగా సంబంధం ఇక్కడ చాలా వరకు ఏంది అంటే రవిప్రకాష్, TV9 రవిప్రకాష్గా ముద్రున్న RTV రవిప్రకాష్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. దాంతోపాటు శేఖర్ చాలామంది కూడా స్పందించిన దాఖలాలను చూస్తున్నాం. ఒక్కొక్కటిగా చూడొచ్చు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖకు సంబంధించి లీగల్ నోటీసులు కూడా కేటీఆర్ పంపించిండు. కేటీఆర్ గారు మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాంపరింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధానమైన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, కేవలం తన గౌరవాన్ని, ఇమేజ్ని భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత, నాగ చైతన్య పేర్లను తీసుకుంటూ కొండా సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నాడు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకున్నారన్నారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళా పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిగత వాహనానికి కూడా పాల్పడడం ఏంది దురదృష్టకరం అన్నారు. అసలు తనకు సంబంధం లేని ఫోన్ ట్యాంపరింగ్ మరియు ఇతర అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేస్తారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు, దురుద్దేశపూరిత మాటలు మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అవుతున్నాయి. ఎలాంటి సాక్ష్యాధారాలు చూపకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణమైన ప్రజలు నిజంగా భయపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులో చాలా క్లియర్గా ఉంది. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడని సోయి లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యాన్ని గురి చేసిందన్నారు. గతంలో అవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖ ఈ సంవత్సరం నాలుగో నెలల్లోనే నోటీసులు పంపించి విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని, అయినా దురుద్దేశపూర్వక ఒక వ్యాఖ్యలు కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలని పదే అవే వ్యాఖ్యలను తన వ్యక్తిగతాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తున్నారు. కొండా సురేఖ నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసులో డిమాండ్ చేశారు. దీంతో పాటు అబద్ధాలు, అసత్యాలు, దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమాపణ భవిష్యత్తులోనూ ఇలాంటి చిల్లర ఉద్దేశాలు, చిల్లర మాటలు మాట్లాడకూడదు అని సూచించారు. 24 గంటల్లోపు సురేఖ క్షమాపణ చెప్పాలంటూ, లేకుంటే చట్టపరంగా కూడా పరువు నష్టం దావా దాదాపుగా 100 కోట్లకు పైగా కూడా వేసే అవకాశం ఉంది. దాంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. అయితే దీని మీద కొండా సురేఖ స్పందించారండి. కొండా సురేఖ, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, జరగాల్సిన డ్యామేజే జరిగింది, బాధపడాల్సిన వ్యక్తులు బాధపడ్డారు, నిన్నటి రోజున నిద్ర లేకుండా, తిండి లేకుండా ఉండాల్సిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు సింపుల్గా ఒక మాట అన్నది కొండా సురేఖ గారు. ఏమని? సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లుగా మంత్రి కొండా సురేఖ తెలిపారు. నా వ్యాఖ్యలు ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్నచూపు ధోరణి మాత్రమే ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఎక్స్ ఖాతాలో సమంతను ట్యాగ్ చేస్తారు. అసలు విషయం అర్థం కాని విషయం ఏంటంటే కొండా సురేఖ గారు మంత్రి పదవిలో ఉన్నారండి. ఐ రెస్పెక్ట్ మంత్రి పదవి, ఐ రెస్పెక్ట్ ఎమ్మెల్యే పదవి. అలాంటిది రెస్పెక్టబుల్గా ఉన్న పర్సన్ ఎంతమందికి ఆదర్శవంతంగా ఉండాలి. సింపుల్గా కూడా ఏమని నా వ్యాఖ్యలను మహిళల పట్ల ఒక నాయకుడు మీరు విమర్శించాలి అనుకుంటే మీరు పేరు పెట్టకుండా అనొచ్చు కదా, లేకపోతే ఇంకో రకంగా అనొచ్చు కదా. లేదు, మీ దగ్గర మంత్రిగా ఇంత బాహాటంగా మాట్లాడినాక ఇంకా ఉద్దేశపూర్వకంగా లేదు, లొట్ట పీస్ లేదంటే ఎవడు నమ్మాలి?
ఏంటిది సినీ ఇండస్ట్రీకి సంబంధించి నిన్న నాగ చైతన్య కానీ నాగార్జున కానీ లేకపోతే అఖిల్ కానీ లేకపోతే సమంత కానీ దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ కానీ సుశాంత్ కానీ ఖుష్బూ కానీ ప్రకాష్ రాజ్ కానీ చాలామందికి నిన్న పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ సంప్రదిస్తే వాళ్ళు పోస్టులు పెట్టిల్లు కదా, చాలా బాధాకరమైన విషయం ఇది. కోన వెంకట్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు స్పందించారు? ఒక నిరాధారమైన ఆరోపణలో ఒక వ్యక్తి మీద బట్టగాల్సి చేసేస్తే ఆ వ్యక్తి ఏమన్నా ఆ సమయంలో కూడా ఏదైనా ఆవేశంగానో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద నాగ చైతన్యకు పెళ్ళైపోయింది, వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద డిపెండ్ అయి ఉంటే లేదా సమంతం వ్యక్తిగత జీవితం తనకి ఇప్పటికే అనారోగ్య సమస్యతో బాధపడ్డది, గతంలో చాలా ఇబ్బంది పడ్డది, ప్రేమలో పడడం ఓడిపోవడం అదంతా జరిగింది. మరి అలాంటప్పుడు ఆమె పూర్తి స్థాయిలో డిపెండ్ అయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే రేపు పొద్దుగాల వాళ్ళ ఇళ్లలో ఎవరైనా సూసైడ్ చేసుకుంటే బాధ్యత కొండా సురేఖ గారిదా రేవంత్ రెడ్డిదా? ఒక మాట అనే ముందు చాలా కూడా ఆలోచించాలి కదా. అరే కేటీఆర్ ఏం తప్పు చేసిండని కేటీఆర్ గురించి చెప్తాను నేను. అసలు కేటీఆర్ పంచాయతీ ఏంది అంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు కావాలని పదే చేస్తున్నారంటే దీంట్లో ఒక మర్మం కూడా ఉంది. మరి దీని వెనుక ఎవరు ఉన్నది అనేది కూడా ఈయన చెప్పాలి. ఎవరు రేవంత్ రెడ్డే చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రకటన కోసం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రంజిత్ చాలా లిటరల్గా నాతో పాటుగా 180 మంది జర్నలిస్టులను వెయిట్ చేస్తున్నాం నీకోసం. సీరియస్గా చెప్తున్నా 180 మంది జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు కేటీఆర్ మన రేవంత్ రెడ్డి స్పందన కోసం. నేను చెప్తున్నా కదా, బాహాటంగానే చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా పూర్తి స్థాయిలో అరే భయ్ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోర్రి, కేటీఆర్కు ప్లస్ నాగార్జున కానీ లేకపోతే సమంత కానీ నాగ చైతన్య కానీ వీళ్ళ కుటుంబాలకు